హలో ఎవ్రీవన్, నా పేరు గోమతి. నేను కేఎస్ఎంఏ క్యాంపస్లో సెకండ్ సెమిస్టర్ చదువుతున్నాను. యాక్చువల్గా ఇక్కడ పేరెంట్స్ మీట్ జరుగుతుంది. వాళ్ళ చిల్డ్రన్స్ని చూడడానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఇప్పుడు మనం పేరెంట్స్ని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏం ఫీల్ అయ్యారని చెప్పని పేరెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. యాక్చువల్లీ అంకుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్? నా పేరు డాక్టర్ వెంకటేశమ్మ. హైదరాబాద్ వచ్చాను నేను. మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఉన్నాడు. క్యాంపస్ బాగుందమ్మా, ఇక్కడైతే క్యాంపస్ బాగుంది, స్టడీ బాగుంది, ఒక కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన విధంగానే ఉంది. సేఫ్టీ బాగుంది, పిల్లలు మాత్రం ఇబ్బంది పడే అవసరం లేదు. స్టడీస్ పరంగా మీ అబ్బాయి లైక్ ఎట్లా ఉన్నాడు, ఇక్కడ స్టడీస్ ఎట్లా చెప్తున్నారని మీకేమనిపించింది అంకుల్? మీ అబ్బాయికి అప్పటికి ఇప్పటికి చేంజ్ ఉందా స్టడీస్ పరంగా? అంటే లైక్ చేంజ్ ఏమన్నా ఉందా ఇక్కడ స్టడీస్కి ఇండియా స్టడీస్కి? ఏమన్నా మీరేమన్నా తేడా చూసారా? స్టడీ పరంగా సబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయమ్మా. తేడా ఇండియాకి ఇక్కడ తేడా ఏం లేదు, కానీ మనకు స్టడీ అట్లా సేమ్ ఉంది. ఇక్కడ పిల్లలు చదువుకున్న వాటి డిపెండ్ అయి ఉంటుంది చదువు మాత్రం. ఫ్యాకల్టీ బాగానే ఉందమ్మా, ఫ్యాకల్టీ నచ్చింది. క్లాస్ రూమ్ చూసాను, ఇక్కడ లైబ్రరీ చూసాను, లైబ్రరీ బాగుంది, క్యాంపస్ బాగుంది. వాళ్ళ లెక్చర్ కలిసి మాట్లాడాను, సాటిస్ఫై అయింది నాకైతే. ఫుడ్ ఎలా ఉంది అంకుల్? అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే అబ్రాడ్ అనగానే మన ఫుడ్ ఉండదు, మన ఇండియన్ ఫుడ్ ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు టేస్ట్ చేశారు కదా, ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది, మీకు నచ్చిందా? ఫుడ్ బాగుందమ్మా, నేను ఇక్కడ తిన్నాను. ఫుడ్ లంచ్ చేశాను ఇంత ముందుకే. మన ఫుడ్డే ఉంది. హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ఫుడ్ బాగుంది. వాళ్ళకి నాన్ వెజ్ కూడా పెడుతున్నారు, అంటే వీక్లీ 3 సార్లు పెడుతున్నారు. ఫుడ్ పరంగా బాగానే ఉంది. హాస్టల్లో చూసుకునే ఆర్డర్ బాగానే ఉంది. ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏం లేదమ్మా. మోర్ ఎవర్ సేఫ్టీ ఉంది ఇక్కడ పిల్లలకు మాత్రం. హాస్టల్స్ ఎలా అనిపించాయి అంకుల్? మీరు ప్రతి ఒక్కటి చూసి, అంటే మీ అబ్బాయి ఏ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నాడు, ఎట్లా ఉంటున్నాడని తెలుసుకున్నారు కదా. హాస్టల్లో ఎట్లా ఉంటుంది? హాస్టల్లో పిల్లలకి వాళ్ళ స్టడీస్, నైట్ స్టడీ అవర్స్ లో లైబ్రరీ సపరేట్ ఉందని చెప్పని విన్నాము, అది ఎట్లా ఉంది? లైబ్రరీ సపరేట్ బాగానే చూసాను. లైబ్రరీ బుక్స్ కూడా చెక్ చేశాను, బాగుంది. ఆ రూములు, లెక్చర్ హాల్ కూడా చాలా పెద్దగా మంచిగా ఉన్నవి. వాళ్ళు చెప్పే విధానం మంచిగా ఉంది. ఇక్కడ మనకి వాళ్ళు సపరేట్ రూమ్స్ ఉన్నాయి, బాయ్స్ గర్ల్స్ సపరేట్ హాస్టల్స్ ఉన్నవి. వాళ్ళు తీసుకుని వార్డెన్ సపరేట్ ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు అన్ని చెక్ చేసి అన్ని బాగుందమ్మా నాకైతే. యాక్చువల్ గా మీకు ఈ క్యాంపస్ గురించి లేదా ఈ కాలేజ్ గురించి ఎట్లా తెలుసు అంకుల్? మీ అబ్బాయిని మీరు ఇక్కడ ఎట్లా జాయిన్ చేస్తారు? అంటే లైక్ నేను హైదరాబాద్ లో ఏవింగ్స్ ఉందమ్మా కన్సల్టెన్సీ. ఆర్కే సార్ అక్కడ నా పరిచయం, ఆర్కే సార్, చందు సార్, శ్రీధర్ సార్ ఉన్నారు అక్కడ. వాళ్ళతో పరిచయం ద్వారా నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళు చెప్పినది నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు నాకు, ఇక్కడ చెక్ చేసి అదే యాజ్ ఇట్ ఈస్ ఉంది. వాళ్ళు చెప్పిన తప్పేమని లేదమ్మా. వాళ్ళ ద్వారా తీసుకొచ్చాను బాబును, చదువుతున్న పర్లేదు. ఫస్ట్ సెమ్ పాస్ అయిపోయాడు, సెకండ్ సెమ్ ఉన్నాడు. ఓకే, పిల్లలు మాత్రం సేఫ్టీ ఉందమ్మా, చదువు పరంగా బాగానే ఉంది, ఫుడ్ కూడా బాగుందమ్మా. ఇప్పుడు పేరెంట్స్ కి మీరేమైనా చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు అంకుల్? చూడమ్మా, మన ఇండియాలో ప్రైవేట్ ఎంబీబీఎస్ స్టడీ చాలా కాస్ట్లీ అయిపోయింది. మినిమం ఒక కోటి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎంబీబీఎస్ ఉద్దేశమైన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ స్టడీ బాగుంది, కేఎస్ఎంఏలో చదువుకోవచ్చు, తక్కువలో అయిపోతుంది. మనకి ఎలాంటి భయపడే అవసరం లేదు. ఫ్యాకల్టీ బాగుంది కాబట్టి సేఫ్టీ ఉంది. ఫుడ్ మనకు సరిపోయే ఫుడ్, మన ఫుడ్ ఉంది కాబట్టి మనకు భయపడే అవసరం లేదమ్మా. మనకి మాత్రం ఇక్కడ చదువుకుంటే సేఫ్టీతో పాటు పిల్లలు చదువు కూడా బాగుంది. ఈ మన ఇండియాలో కూడా స్టడీ అంతా లేదు, కానీ ఇప్పుడు స్టడీ బాగుందమ్మా. థ్యాంక్ యూ అంకుల్.